సోషల్ మీడియాలు బీభత్సంగా పెరిగిపోయిన ఈ తరుణంలో 3 సెకండ్ల వీడియో 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి, లేకుంటే ఆ వీడియోని విడుదల చేయొద్దు అని అసలు మనోడైతే కూర్చున్నాడు స్ట్రాంగ్ గా. సో ధనుష్కి ఇది అసలు చెంపపెట్టు లాంటి ఒక లేఖ ఇది. మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఉదయని. నయనతార ధనుష్ మధ్య కోల్డ్ వార్ చినికి చినికి గాలివానలా మారింది. ఏ స్థాయికి వెళ్ళిందంటే అది ధనుష్ పైన ఉన్న ఆగ్రహాన్ని దాదాపు ఒక 3 పేజీల్లో పొందుపరిచి ఒక బహిరంగ లేఖగా విడుదల చేశారు నయనతార. ప్రస్తుతం ఈ లేఖ తమిళ సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆ లేఖ ధనుష్ యొక్క క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇలాంటి వ్యక్తి ధనుష్ అని అందరికి తెలియజేయడం కోసమే నయనతార ఈ లేఖ రాశారేమో అని అనిపిస్తోంది. ఆ లేఖలో కోపం, అతని పైన ఉన్న ఆగ్రహం బీభత్సంగా తెలుస్తోంది. నయనతారకు 2022లో వివాహమైన విషయం తెలిసిందే. విఘ్నేష్ శివన్తో పెళ్ళయింది. ఆ పెళ్ళయినప్పుడు ఆవిడికి సంబంధించి నెట్ఫ్లిక్స్ సంస్థ ఒక వీడియోని లఘు చిత్రం లాంటిది ఒకటి రెడీ చేసింది. తిరువల్లలో జన్మించి ఒక టీవీ యాంకర్ గా, దాని తర్వాత సినిమా పరిశ్రమలోకి రావడం, రకరకాలుగా ఎదగడం, చెన్నైకి రావడం, ఇక్కడ అయ్యా అని ఒక తొలి సినిమా, దాని తర్వాత చంద్రముఖి, ఆరంభంలో ప్రేమ, సింబుతో ఒక ప్రేమ, అది ఒక విఫలం, దాని తర్వాత ప్రభుదేవతో ప్రేమ, ప్రభుదేవ కోసం ఇక్కడ పచ్చబుట్టంతా పుడిపించుకొని జర్నలిస్టులుగా మేము ఉన్నాను. ఆ సందర్భంలో నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నాను. మా చేతికి వచ్చి వివాహ ఆహ్వాన పత్రిక కూడా ఇచ్చారు ప్రభుదేవ ఇద్దరు కలిసి. సో అది విఫలమైంది. దాని తర్వాత కొంతకాలం ఆవిడ కొంచెం సినిమాలు కొంచెం దూరం అయ్యి మళ్ళీ రీఫ్రెష్ అయ్యి మళ్ళీ నటించారు. విఘ్నేష్ శివన్ ఒక నమ్మకస్తుడుగా వచ్చి ఆవిడలో ఉన్న బాధను, ఆవేదన అంతా తొలగించి మళ్ళీ ఆవిడని సినిమాలోకి రప్పించి ఆవిడలో స్ఫూర్తిని నింపి మీరు నటిస్తే గొప్ప స్థాయికి వెళ్తారని చెప్పారు. ఆవిడ నమ్మి మగవారిని నమ్మాలా అని తనలో ఒక ప్రశ్న ఉండేది. అలాంటి సందర్భంలో విఘ్నేష్ శివన్ ఆవిడ జీవితంలోకి వెళ్తే అతను చెప్పిన విషయాలన్నీ పాటించింది. ది గ్రేట్ లేడీ సూపర్ స్టార్ గా ఇక్కడ చాలా పెద్ద గుర్తింపు తెచ్చుకున్నది. చాలా సినిమాల్లో ఆవిడ కోసం మాత్రమే ఆడిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి తమిళ సినిమాల్లో. సో ఆ స్థాయికి రావడం వెనక నయనతార యొక్క కృషి, పట్టుదల చాలా ఎక్కువగానే ఉంది. దీని వెనక విఘ్నేష్ శివన్ కూడా ఉన్నాడు. కానీ ఈ విషయాలన్నింటినీ రెడీ చేసి నెట్ఫ్లిక్స్ ఒక వీడియో రెడీ చేయాలని అనుకో. ఆ వీడియోలో ఒక చిన్న పాట ఉంది. ఆ పాట తాలూకా ఏంటంటే నానుం రౌడీదా అని ఒక సినిమా. ఆ సినిమా ప్రొడ్యూసర్ ధనుష్. దాంట్లో కన్నాన కన్నే అనే ఒక పాట ఉంది. ఆ పాటలో నిజంగానే దాంట్లో ఉన్న సాహిత్యం అంతా నయనతార జీవితాన్ని రిప్లికా చేస్తుంది. సో చాలా కష్టపడి వచ్చావు, చాలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నావు, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు అన్నట్టుగా లిరిక్స్ కూడా ఉంటుంది. ఆ సినిమా డైరెక్టర్ మరెవరో కాదు, విఘ్నేష్ శివనే, తన భర్తే. కానీ అప్పుడు వాళ్ళకి పెళ్లి కాలేదు. ఆ సినిమా తర్వాతే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఈ నెట్ఫ్లిక్స్ సంస్థ రూపొందించిన ఈ వీడియోలో అక్కడ కొన్ని సన్నివేశాలు, ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయం ధనుష్కి తెలిసిన వెంటనే దాన్ని విడుదల చేయకూడదని నెట్ఫ్లిక్స్కి ఒక లెటరు, ఈవిడికి ఒక లీగల్ నోటీసు, అందరికి లీగల్ నోటీస్ పంపించి దాన్ని విడుదల చేయకూడదు. వాస్తవానికి అయితే నయనతార ఈ రోజు విడుదల చేసిన లేఖలో దాని విషయాల్ని స్పష్టంగా తెలియజేశారు. అదేదో పెద్ద వీడియో ఏం కాదు, మొత్తం 3 సెకండ్ల వీడియో. ఆ 3 సెకండ్లో ఆవిడికి సంబంధించిన లిరిక్స్ కొన్ని ఉంటాయి. ఆ లిరిక్స్ను కూడా వాడకూడదు అని మనోడు లీగల్ నోటీసులు పంపించినట్టున్నాడు. ఆ లీగల్ నోటీస్ ఎంతగా పంపించారంటే 3 సెకండ్లకి 10 కోట్లు ఇవ్వాలి. ఏమయ్యా, ఇది నీకే న్యాయం అనిపిస్తోందా? అన్యాయంగా లేదు. వాస్తవానికి అయితే ధనుష్ గతంలో ఇంకొక సినిమాని ప్రొడ్యూస్ చేశారు, ఎదిర్నీచలని ఒక సినిమా. ఆ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించాడు. అందులో నయనతార ఒక ఐటెం సాంగ్లో వచ్చి డ్యాన్స్ చేసి వెళ్ళుంటుంది. ఆ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ ఆ పాట. ఆ సినిమా నయనతార పీక్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా. ఆ సినిమాలో ఐటెం గర్ల్ గా నటించడమే పెద్ద విషయం. కానీ ధనుష్ కోసం వచ్చి నటించి వెళ్ళారు. చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తున్నా. అలా ఒక స్నేహితుడో మిత్రుడు అడుగుతున్నాడని ఆయన ప్రొడ్యూస్ చేసిన ఆ సినిమాలో ఉచితంగా నటించి వెళ్ళింది. ఆవిడ పారితోషికమే ముట్టుకోకుండా నటించి వెళ్ళింది. అలాంటి మనిషికి సంబంధించి ఒక వీడియో తయారు చేస్తుంటే
ఒక 3 సెకండ్ల వీడియోని ఫుటేజ్ని ఇవ్వడానికి ఏంటి అంత కష్టం? మరీ ఇంతలా మారిపోతే సోషల్ మీడియాలు బీభత్సంగా పెరిగిపోయిన ఈ తరుణంలో 3 సెకండ్ల వీడియోకి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి, లేకుంటే ఆ వీడియోని విడుదల చేయొద్దు అని అసలు మనోడైతే కూర్చున్నాడు స్ట్రాంగ్గా. నెక్స్ట్ ఇంకో 2 రోజుల్లో 18వ తారీఖు నయనతారకు బర్త్డే. ఆ బర్త్డే సందర్భంగా ఆ నెట్ఫ్లిక్స్ లో ఆ వీడియోని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ లేఖలో ఆవిడ ప్రస్తావించిన విషయంలోకి వెళ్తే, అయ్యా ధనుష్ గారు, మీరు మీ తండ్రి కస్తూరి రాజా, ఆయన ఒక డైరెక్టర్, మీ అన్న సెల్వరాఘవన్, ఆయన ఒక డైరెక్టర్, వాళ్ళిద్దరి వెలుతురులో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి మీ ప్రతిభతో ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. నేను అలా కాదు, నేను ఒక సాధారణమైన గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. ఒక లేడీ సూపర్ స్టార్ గా నేను ఈ స్థాయికి ఎదగడం మీరు అస్సలు ఓర్వలేకపోతున్నారు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో కూడా ఆ విషయం మీ కళ్ళల్లోనూ బాగా కనిపించింది. మీకు ఇంత ఓర్వలేనితనం ఎందుకు అని దాంట్లో మెన్షన్ చేశారు. ఒక చిన్న వీడియోకి 10 కోట్ల రూపాయలు అడగటం ఎంతవరకు సమంజసం? మీరు నాకు ఇలా లీగల్ నోటీస్ ఇచ్చినట్టు ఆ పాటను ఎన్నో వేల మంది లక్షల మంది వాడున్నారు. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు ఇవ్వగలరా? పోనీ వాళ్ళందరికీ ఇవ్వండి, లీగల్ నోటీస్ ఇవ్వండి, తర్వాత నాకు ఇవ్వండి. మీ సమస్య ఏంటి? నేను పెళ్లి చేసుకోవటం, ఈ రోజు నేను ఒక వ్యక్తితో హాయిగా జీవించి ఉండటం మీకు సమస్య, అంతే కదా? అసలు ఆ లేఖలో తీవ్ర మనోవేదన, సాధారణమైన ఆవేదన కాదు అది. ఒక స్త్రీ ఈ స్థాయికి రావడం అంటే ఆషామాషి విషయం కాదు. మీరు ఒక సూపర్ స్టార్కి అల్లుడుగా ఉన్నా కానీ సరే మీరు ఒక సూపర్ స్టార్గా రాలేకపోయారు, రాణించలేకపోయారు. మీ తర్వాత వచ్చిన శివకార్తికేయన్, మీరు ప్రొడ్యూస్ చేయగా హీరోగా మారిన శివకార్తికేయన్ ఈ రోజు టాప్ పొజిషన్లో ఉన్నాడు. అమరన్ సినిమా ఈ రోజు దగ్గర 250 కోట్లు కలెక్షన్ చేసింది. మీ సినిమా గతంలో వచ్చిన అసురుడు లాంటి సినిమా కూడా అంత కలెక్షన్ చేయలేదు. సో ఆ స్థాయిలో మీరు ఎవరినైతే ఊహించి, ఎవరినైతే తలుచుకుని ద్వేషంతో రగిలిపోతున్నారో వాళ్ళందరూ ఎదిగి హాయిగా వెళ్తున్నారు ధనుష్ గారు. మీరు మాత్రం ఇప్పటికీ అదే పరిస్థితిలోనే ఉన్నారు. సో ఇదంతా నయనతారలో చాలా బాధాకర విషయాలన్నీ ఇమిడిపోయి మన వాడికైతే ఫుల్ కౌంటర్ ఇచ్చేసింది. అసలు ఇప్పటికైనా మారుతారా లేరని. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో ఆ లేఖలో ప్రస్తావించిన విషయం, సాధారణంగా తమిళ ఆడియో లాంచ్ల్లో హీరోలు ఎదుటి వాళ్ళ మీద కౌంటర్లు వేయడానికే ఆ వేదికను ఉపయోగించుకుంటారు. ధనుష్ ఏమో అందుకు అతీతమేం కాదు. చాలా సందర్భాల్లో మనవాడు కూడా ఎవరినైతే కౌంటర్ చేయాలో వాళ్ళ గురించి ఆ వేదికల్లో మాట్లాడాడు. ఆ విషయాన్ని నయనతార కూడా స్పష్టంగా మెన్షన్ చేసింది. మీరు ఈ విషయాన్ని నెక్స్ట్ మీ సినిమా ఆడియో ఫంక్షన్లో ఇదేది జరగనట్టుగానే, మీ ఏ తప్పు చేయనట్టుగానే కప్పిపుచ్చుతూ ఈ ప్రపంచాన్ని మభ్యపెట్టే మాటలు మీరు మాట్లాడుతారని కూడా తెలుసు. మీరు మాట్లాడితే మాట్లాడండి, పైనున్న భగవంతుడు చూసుకుంటాడు అని దీనికి మించి దేంతోనో తీసి కొట్టే విధంగా మీకు నాకు తెలిసి వేరే హీరోయిన్ ఎవ్వరు సమాధానం చెప్పరు. ధనుష్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంచెం మారాలి. మీడియాతో అతను ఆరంభ కాలంలో ఉన్న ఆ రేపో వేరు. ఇప్పుడు మనోడు అసలు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ మించిపోయి ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మీడియా వాళ్ళంటేనే అతనికి ఏదో గిట్టనట్టుగా, ఆయన మాత్రమే డైరెక్ట్ గా దూకి ఒక పెద్ద హీరో అయినట్టుగానే మనోడు బిహేవ్ చేస్తుంటాడు. అది అవసరమా అన్నది మనోడి విచక్షణకి వదిలేయాల్సింది. ఇక్కడ కేవలం మన నయనతార విషయానికి వస్తే, నయనతార చివరగా చెప్పిన మాట అయితే, మీరు ఇంకెవ్వరు అని నాకు తెలుసు, 3 సెకండ్లు 4 సెకండ్లు అనేది మ్యాటర్ కాదు. ఒక స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నేను ఒక కుటుంబ స్త్రీగా ఉన్నాను, అది మీరు ఓర్వలేకపోతున్నారు. లీవ్ ఇట్. అది ఆ వీడియో లేకనే, ఆ సాహిత్యం లేకుండానే నేను వీడియో రిలీజ్ చేసుకుంటా, ఓం నమ శివాయ అని ఫుల్ షంటింగ్తో అసలు ఎండింగ్ కార్డ్ అయితే వేశారు ఆ లేఖలో నయనతార. సో ధనుష్కి ఇది అసలు చెంపపెట్టు లాంటి ఒక లేఖ ఇది. మరొక వీడియోలో కలుసుకుందాం. కృతజ్ఞతలు.